వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ 2 డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లను ఎక్కువసేపు పని చేపిస్తూ పని భారం పెంచుతున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. ఇదేంటి అని అడిగిన డ్రైవర్లను కారణం లేకుండా విధుల నుండి సస్పెండ్ చేపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం ఈ రోజు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలం నుండి చక్ర కంపెనీ చెప్పు చెప్పండి. డ్రైవర్ల సమస్యలు వెంటనే వేతనాలు వెంటనే ఈనాటి యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా ఆ యొక్క జేబీఎం మన ఆర్టీసీ డిపోలో 2 డిపోలో కర్మ 2 డిపోలో జేబీఎం బస్సుల మీద చక్ర ఆపరేషన్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాము. గత సంవత్సర కాలం నుండి కూడా ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతున్నది. మమ్మల్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతున్నది. అదేవిధంగా మేము అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నాము. ముఖ్యంగా పని భారం పెంచుతున్నారు. అధిక కిలోమీటర్లు కావచ్చు, పని భారం కావచ్చు, అనేక రకాల ఒత్తిళ్లు మా మీద తీసుకొచ్చి మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా యొక్క జీతాలు కూడా సకాలంలో వేయడం లేదు. అట్టి విషయంపై మేము అడుగుదామనక ముందే మాలో కొంతమంది డ్రైవర్లను తొలగించడం జరుగుతున్నది. అటు దానిపై ఈరోజు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్ పరిష్కరించి మమ్మల్ని అందరూ కూడా వెంటనే విధులకు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. సస్పెండ్ చేసిందా మీరు? ఇంకా పేరు అంశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి 2 డిపో ఎలక్ట్రిక్ బస్సు యూనియన్ కర్మ 2 డిపో. గత సంవత్సర కాలం నుండి ఈ చక్ర కంపెనీ ఓపెన్ అయినది. డ్రైవర్ల యొక్క వేతనాలు సరైన సమయానికి ఇవ్వడం లేదు. ప్రతి నెల 15 నుంచి 20 తారీఖు మధ్యలో వేసి మా యొక్క ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. అదేవిధంగా అధిక కిలోమీటర్లు దింపుతూ డ్రైవర్లు మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. అధిక కిలోమీటర్లకు మాకు కట్టియడం లేదు, అదనంగా కట్టియడం లేదు. అదేవిధంగా జేబీఎస్లో మాకు అధిక సమయం అవుతుంది, దాని మీద కూడా కట్టియలేదు. అదేవిధంగా మాకు ఎన్నిసార్లు యాజమాన్యానికి తెలియజేసినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము ఆ కారణం చేత డ్రైవర్లను పక్కకు పెట్టడం, ప్రశ్నిస్తే పక్కకు పెట్టడం, ప్రతి విషయంలో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. కావున మాకు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. నా పేరు కాంపేట్ రాదు. 2 డిపో ఏంటి నువ్వు డ్రైవర్ అధ్యక్షుడు, డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి టీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాదన్ మోహన్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్పాల్ ఖరోలాకి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. అనంతరం ఓట్ చోర్ గద్దీ చోడ్ ఉద్యమానికి మద్దతుగా రాహుల్ గాంధీ పోరాటానికి ప్రజా మద్దతు సమీకరించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇచ్చిన హామీ నెరవేర్చి మామిడి రైతుల హృదయాలను గెలిచిన నాయకులు చంద్రబాబు. మామిడి రైతుల ఖాతాల్లోకి 147 కోట్లు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రైతుల రక్షకుడు చంద్రబాబు. రైతు కష్టానికి విలువనిచ్చేది కూటమి ప్రభుత్వం మాత్రమే అని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. జై జై బాబు, జై జై బాబు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతాంగానికి దీపావళి కానుక ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినట్లుగానే ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని టన్నుకి 4,000 రూపాయలు మద్దతుగా ప్రభుత్వం ఇస్తామని, మార్కెట్ ధరను నియంత్రించి మార్కెట్ ధరల వల్ల రైతు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం తరపున ఆదుకోవడం కోసం ఈరోజు ఆయన ముందుకు రావడం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తి అకౌంట్లోకి 4,000 రూపాయలని టన్నుకి జమ చేయడం జరిగింది. ఇలా 147 కోట్ల రూపాయలని ఈరోజు మంజూరు చేస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గానికి 73 కోట్ల రూపాయలు వచ్చింది. బంగారుపల్లి మండలంలో 25 కోట్లు వచ్చింది. పూతలపట్టు మండలంలో 14 కోట్లు వచ్చింది. యాదమరి మండలంలో 11 కోట్లు వచ్చింది. ఐరాల మండలంలో 10 కోట్ల చిల్లర వచ్చింది. అంటే సుమారుగా ఏ మండలానికి 10 కోట్లు తక్కువ లేకుండా ఈరోజు నియోజకవర్గం మొత్తం 73 కోట్లు రావడం అనేది నిజంగా మా నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు ఇది. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడాలి. ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ చూడని విధంగా భవిష్యత్తులో కూడా చూస్తామో లేదో అన్నటువంటి విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో భిక్షాటన సర్వే నిర్వహించబడింది. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ మోహన్ గారు మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్లు మరియు మెప్మా సిబ్బంది నిర్ణీత సమయానికి భిక్షాటన జీవుల స్థితిగతులను తెలుసుకుని సంబంధిత వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగలరని తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో టీఎంసీ సోమిడి శివ, పర్యావరణ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, అలాగే రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగర రజనీకాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 180 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సిగ్గు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం. నా పేరు తిప్పారపు సురేష్.
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి. గత కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పేరుతోని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేటు విద్యను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రస్తుత విద్యార్థులు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వాల వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ వల్ల ఈరోజు యాజమాన్యాలు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులని పాఠశాల నుంచి ఇంటికి పంపించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలి. వారం రోజులలో సమస్య పరిష్కారం చేయాలి. కుబీర్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. उर्दू मीडियम का चेयरमैन भी रहा और जो है 2017 से जो हमारा स्कूल है बार बार हम जो है हमारे पास टीचरों की कमी है, बार बार हम जो है हाई कमान लोगों को इत्तला देते हैं. कई मरतबा एमईओ साहब का ने जाना हुआ लेकिन नज़रअंदाज कर रहे हैं. इसलिए हम आज कदम उठाए हैं कि अभी जो है सामने 10वीं के एग्ज़ाम चल रहे हैं, हमारे पास टीचर की कमी है, तो लिहाजा हम जो है हमारे अहाद भाई को हम बुलाकर हमारे स्कूल का पूरा जो है सो डाटा उनके सामने रखा है. हम कई मरतबा एमईओ साहब को डीओ साहब को भी फ़ोन करते रहे लेकिन हमको टीचर नहीं मिल रहे, इसलिए हमने ये कदम उठाए हैं. और अगर जो है हमको ये 2-3 दिन के अंदर टीचर नहीं मिला तो हम जो है हमारे उर्दू स्कूल के पूरे बच्चों को ताला डाल के हम जो है धरने के लिए बैठने वाले हैं. मैं जो है हमारे अहाद भाई को भैंसे से बुलाया हूँ, मैं उनका शुक्रिया करता हूँ. उन्होंने जो आए हैं, ये जो है हमारा जो है एक तालीम का म्यार है, यानी जो है सो हर आदमी ये चाहता कि तालीम होना चाहिए, तालीम होना चाहिए. इसलिए हमने फ़ोन करके अहाद भाई को बुलाया है कि भाई हमारे जो है स्कूल के हालात ऐसे हैं, आप आइए. आकर उन्होंने हमारे स्कूल का जायज़ा लिया तो वाकई भी हमारे पास तलबा बहुत है लेकिन टीचर की कमी है. हम जो है इनके साथ अहाद भाई को लेकर एमईओ ऑफिस पहुँचे, एमईओ साहब से बात करें और जो है सो हम हमारे अहाद भाई को ये काम सौंप रहे हैं. और नारायण राव पटेल साहब के भी अहाद भाई ने उनके कान पे डाला है. इंशाल्लाह जल्द से जल्द ये काम होगा बोल के हम उम्मीद रखते हुए अपनी बात को ख़त्म करता हूँ. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో బుధవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ బంగారుపాలెం మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, మహిళలు, ప్రజలు, అధికారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా కిరాణా దుకాణాలు, వస్త్ర దుకాణాల వద్ద జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను దుకాణదారులకు వివరించారు. నాయకత్వంలో ఈరోజు దేశంలో ప్రతి సామాన్యుడు, ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు నిత్య జీవితంలో ఆకలితో పోరాడే అతి సామాన్యుడు మొదలుకొని కోటీశ్వరుల వరకు భారంగా భావిస్తున్నటువంటి జీఎస్టీ స్లాబ్ రేటుల్ని భారీగా తగ్గించి మునుపెన్నడూ దేశ చరిత్రలో చూడని విధంగా జీఎస్టీ అమలైన తర్వాత ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలాలు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు స్లాబ్ రేట్లు భారీగా తగ్గించడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఆదాయంగా మారుతుంది, జీడీపీలో కూడా మార్పును తీసుకొస్తుంది. కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ సూపర్ జీఎస్టీని మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదించడమే కాకుండా వాటిని అమలు చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటగా స్పందించారు. దీనివల్ల వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం నేరుగా ప్రభుత్వం మీద పడినా దాని ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన పెరుగుతుందన్నటువంటి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఆమోదించి అంగీకరించి ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా స్టేట్లో దేశంలో మిగిలింది. నరేంద్ర మోదీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటున్నటువంటి తీరు దేశంలో ఆదర్శనీయంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సూపర్ జీఎస్టీ వల్ల కలిగే లాభాలని, ప్రయోజనాలని
ప్రతి గ్రామాన కూడా తెలియజేస్తున్నాం. ఈ తెలియజేస్తున్నటువంటి క్రమంలో మీరు కూడా మీకు తెలిసిన వారికి, మీకు పరిచయం ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ షామీర్పేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించాలని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కి రమేష్, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తుమ్కి భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు షామీర్పేట సబ్ రిజిస్ట్రార్లో నాకు సొంతం పని నిమిత్తం అక్కడికి వస్తే అక్కడ ఒక మౌఖిక సమాచారం నాకు తెలియడం ఏమైనా జరిగిందంటే షామీర్పేటలో గ్రామంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని దర్గా వద్ద ఉన్న గతంలో చందాలు వేసుకొని వాళ్ళ తరఫున కట్టిన బిల్డింగ్లో షిఫ్ట్ చేస్తాం అని తెలియవచ్చింది. కానీ దాన్ని నేను పూర్తిగా ఒక ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మా సోదరులు కూడా నా బాటలోనే ఉన్నారు. కారణం ఏంటి అంటే గతంలోనే దర్గా వద్ద ఏదైతే ఆఫీస్ నిర్మించబడిందో ఆ ఆఫీస్కి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత వజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి నేను వెళ్ళి మా సోదరులందరం కలిసి వెళ్తే అన్న అక్కడ యాక్సిడెంట్స్ అయితే చిన్న బంగ్లా ఉంది, అందులో టాయిలెట్స్ లేవు, ఏదానికి పనికిరావు అని చెప్తే మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రులను కలిసి మా దగ్గర ఏదైతే ఎంపీడీపీఓ ఆఫీస్ ఖాళీగా ఉందో అట్టి ఖాళీ ఆఫీస్ను సబ్ రిజిస్ట్రార్కు కేటాయించమంటే అదే తడువుగా పంచాయతీరాజ్ మంత్రి గౌరవ సీతక్క గారు ఏం చేశారంటే మేడ్చల్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ను, జిల్లా పరిషత్ ఆఫీస్ను, షామీర్పేట్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ను, కీసర మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ను, గట్కేసర్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ను అన్ని వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది. అందులోనే షామీర్పేట ఎంపీడీఓ ఆఫీస్ను సబ్ రిజిస్టర్ ఆఫీస్ను అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తే అట్టి ఉత్తర్వులను బేస్ చేసుకొని గౌరవ కలెక్టర్ గారు గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ ను క్యాన్సల్ చేస్తూ షామీర్పేట ఎంపీడీఓ ఆఫీస్ నే ఇవ్వడము అని నేను చెప్పిన 4 మండలాల బంగాళాన్ని కలిపి ఒక ప్రొసీడింగ్ జారీ చేసినారు. ఇట్టి ప్రొసీడింగ్ ను మేము డిఆర్ఓ గారికి, ఎస్ఆర్ఓ గారికి, స్టేట్ కమిషనర్ గారు ఉంటారు, అంటే ఆయన పోలీస్ అధికారులు ఉంటారు, ఆయన కూడా మేము తెలియజేయడం జరిగింది. అంగావర్ శ్యామ్ అప్పారావుపేట గ్రామానికి చెందిన యువకుడు అక్టోబర్ 1న దుబాయ్ దేశంలో మరణించగా, మన కుబీర్ గ్రామానికి చెందిన యువకుడు దయాహృదయుడు శివాయి ముత్యం ఇట్టి విషయాన్ని అక్టోబర్ 8న తెలుసుకుని దుబాయ్ ప్రభుత్వ అధికారులతో, ఎంబసీ అధికారులతో, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సహకారంతో ఈ శ్యామ్ అనే యువకుడు మా బంధువే అని చెప్పి అధికారులతో మాట్లాడి అట్టి శవాన్ని కేవలం 4 రోజులలో దుబాయ్ నుండి అప్పారావుపేట తీసుకువచ్చి వారి బంధువులకు అప్పగించగా అంత్యక్రియలు జరిగాయి. ఈరోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్డ్ రోజులలో కూడా మానవత్వం ఉన్నది అనేటటువంటి దానికి మచ్చుకగా నిలబడినటువంటి సౌహృదయుడు, సుగుణవంతుడు, మరి మన కుబీర్ ముద్దుబిడ్డ శివాయి ముత్యం దుబాయ్ దేశంలో, ఎడారి దేశంలో బతుకు జీవుడా అంటూ వెళ్ళినటువంటి ముత్యం ఆ దుబాయ్ దేశంలో మన అప్పారావుపేట గ్రామానికి చెందినటువంటి
పద్మశాలి శ్యామ్ అనేటటువంటి ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. అట్టి విషయము 7 రోజుల వరకు ముత్యంకు తెలియదు. మరి ముత్యంకు తెలిసినటువంటి కేవలం తెలిసిన వెంటనే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో, ఎంబసీ వాళ్ళతో, మరి GWEC అధ్యక్షుల గారితో మాట్లాడి ఈ యొక్క శవము ఏదైతే ఉందో, శ్యామ్ అనేటటువంటి శవం ఏదైతే ఉందో అది మా బంధువుదే అని చెప్పి, మరి ధైర్యం చేసి మా బంధువుదే అని చెప్పి ఆ యొక్క దుబాయ్లో చనిపోయినటువంటి శవాన్ని అప్పారావుపేట గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి మహనీయుడు మన కుబీర్ గ్రామంలో పుట్టిండని, అటువంటి యువకుడు మన గ్రామంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టమని గొప్పగా చెప్పుకోవచ్చు.